వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి అద్భుతమైన రోజు జ్యేష్ఠ పూర్ణిమ, జూన్ 29వ తారీఖు ఏరువాక పూర్ణిమగా జరుపుకునేటటువంటి పూర్ణిమ. రైతన్నలకి నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజును జరుపుకుంటారు కదా సార్, చాలా వైభవంగా చేసుకుంటారు. సరే, ఈ ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏమిటి? సోమవారంతో కలిసి వస్తోంది కాబట్టి ఇంకాస్త దాని విశిష్టత పెరుగుతుందా? జ్యేష్ఠ పూర్ణిమని ఎలా వినియోగించుకోవాలి? వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. రైట్. అనేక రకాలుగా ఈ రోజునైతే కనుక వినియోగించుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే కనుక ఓకే, జాతకాల రీత్యా చూసినట్టయితే కనుక ఏదైనా సరే ఎవరికైనా సరే ఇవాళ చంద్రగ్రహ శాంతి కోసం కావాలి అనుకుంటే కనుక ఈ రోజును వినియోగించుకోవచ్చు. సో జాతకాల్లో కొంతమందికి చంద్రుడు బాగుండలేదు, సో లేదు మనకి జాతకం అవసరం లేదు, ఎవరికైతే మానసికంగా తరచూ ఇబ్బంది ఎదురవుతుందో లేదా ఫిట్స్ అంటూ ఉంటాం, సో అది ఉన్నా అలాగే ఉంటుంది. ఫిట్స్ కూడా చంద్రుడితో రిలేటెడ్. సో చాలా చంద్రుడితో ఏమంటాం, ఒక ఆడపిల్ల ఎప్పుడు బయస్ట్ అవ్వచ్చు, మెచ్యూర్ అవ్వచ్చు, పెద్ద మనిషి చంద్రకుజుల కాంబినేషన్లో ఈజీగా చెప్పచ్చు. సో డిలే అవుతుంది అంటే అప్పుడు కూడా చెప్పచ్చు ఎందుకు డిలే అయింది అది అని చెప్పి. సో అది రైట్. సో అలా చాలా వాటికి చంద్రుడు కదా. సో అందుకని కొన్ని లక్షణాలు అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, సరే ఇదే రకంగా వాళ్ళ పిల్ల ఒక పట్టణ మెచ్యూర్ అవ్వట్లేదు. సో ఏమంటే మా ఆల్రెడీ నాకు ఇద్దరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చారు. సో మా పిల్లకి 12 ఏళ్ళు నిండిపోయాయండి, అలా 14 ఏళ్ళు కూడా నిండిపోయాయి. అంటే వీళ్ళు సాధారణంగా మనకి ఈ పల్లెటూరు ఇలాంటి వాళ్ళకి 10-11 ఏళ్ళలో అయిపోతారు అనేది నమ్మకం. సో 11వ ఏడు దాటిందంటే వాళ్ళకి ఒక రకమైన భయం పట్టుకుంటుంది, అవుతుంది అలా. అయితే ఇక్కడ మనకి వచ్చింది, ఇక్కడ వచ్చిన వరకు 14 ఏళ్ళు పూర్తిగా నిండిపోయి ఇంకా అవ్వలేదు. అది దానికి కూడా రెమెడీస్ ఉంటాయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి కారకుడు ఎవరైతే తెలుస్తుందో దాన్ని బట్టి రెమెడీస్ తెలుస్తాయి కదా. సో రోగం తెలియడం అనేది ఇంపార్టెంట్. అయితే అక్కడ కుజుడిని కూడా చూసుకోవాలి. అక్కడ మటుకు ఓన్లీ ఈ బయిస్ట్ ఒకటి, బయిస్ట్ నొప్పులు ఒకటి, తర్వాత మెచ్యూర్ అవటం ఒకటి, పెద్ద మనిషి రజస్వల, వాటికి చంద్రకుజులు. కానీ చంద్రుడు లేకుండా అవదు. అంటే మంత్లీ ఋతుక్రమం అనేది చంద్రుడి మీద ఉంటుంది, అంతే కదా, 27 డేస్కి ఒకసారి. సో అక్కడ రక్తస్రావం మీద కుజుడు ఇంపాక్ట్ ఉంటుంది. సో చాలా అసలు జ్యోతిషం అందించలేనిది ఏది ఉండదు. సో మనం నేర్చుకోవాలి అంతే, అనలైజ్ చేయగలగాలి. రైట్. సో అలా వాళ్ళిద్దరు అనుకోండి. అంతేకాకుండా తల్లికి మనకి సుఖం లేదు, తల్లి ఎప్పుడు ఏదో రకమైన మానసికంగా ఇబ్బంది పడుతుంది అన్నా కూడా చంద్రుడే అక్కడ, అంతే కదా. సో అందుకని ఇవాళ చంద్రగ్రహ శాంతి కంటే ఇప్పుడు మీకు జాతకంలో మీకు చూపించకపోయినా కొన్ని ఇలాంటి ఏవైతే లక్షణాలు కనిపిస్తున్నాయో వాళ్ళు కూడా ఇవాళ చంద్రగ్రహ శాంతి చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ముందు వాళ్ళకి ఒకసారి చెప్పి మిగతా ఈ పూర్ణిమ ఉదంతం అనేది చెప్తారు. సో ఇవాళ ఏం చేస్తారంటే కనుక కొద్దిగా ఒక గ్లాస్ పాలు తీసుకుని ఆ పాలలో కొద్దిగా బియ్యం, కొద్దిగా పంచదార వేసి, ఏ చెట్టు అయినా పర్వాలా, పూలు ఉన్న చెట్టు అయితే ఇంకొద్దిగా మంచిది, ఒకవేళ పూలు లేకపోయినా బాధపడద్దు. సో ఆ చెట్టుకి ఈ ఏవైతే ఇప్పుడు మనం తీసుకున్న పాలు ఉన్నాయో దాంట్లో ఏం చేసాం, పాలు తీసుకున్నాం, పచ్చిపాలు, బియ్యం తీసుకున్నాం, పంచదార తీసుకున్న పాలని ఏదైనా సరే చెట్టు దగ్గర 27 సార్లు కొద్దిగా పోయాలి. ఏమని పోయాలి? ఓం సోమాయ సోమశేఖరాయ నమః అని ఒకసారి పోయాలి, ఓం సోమాయ సోమశేఖరాయ నమః రెండోసారి పోయాలి, ఓం సోమాయ మూడోసారి. అప్పుడు చంద్రగ్రహ శాంతి అవుతుంది. సరే, అది కాకుండా బయట చెప్పే పద్ధతుల్లో బియ్యం దానాలు ఇవ్వటం అవన్నీ వేరు, అంత కష్టం వద్దు. సో ఈజీగా చేయండి, పనిచేస్తుంది. ఇలా అప్పుడప్పుడు కొన్ని సోమవారాలు పెట్టుకుని చేయండి, నెలకో 2 నెలలకో చేసుకుంటే మీకు చంద్రుడు రిలేటెడ్గా ఉండే సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి. అసలు ఉందో లేదో పక్కన పెట్టేసి మాకు మానసిక శాంతి లేదు అనుకున్న వాళ్ళందరూ అందుకే నేను చెప్పేది, ఇప్పుడు జాతకం వెళ్ళి చూపించుకోగల. సో కొన్ని మనం ఏవైతే లక్షణాలు చెప్పామో అలాంటివి ఏమున్నా కూడా వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. సరే, ఈ బట సావిత్రి వ్రతం చేస్తారా ఆ రోజు?
అంతేగా పౌర్ణమి నాడు Okay. ఇప్పుడు ఏమంటాం, అమావాస్య నాడు వచ్చినా అమావాస్య వ్రతం కింద చేయటం అనేది ఉంటుంది. పౌర్ణమి నాడు వచ్చినా కూడా పౌర్ణమి వ్రతం అనేది ఉంటుంది. అమావాస్య పౌర్ణమికి రెండింటికి కూడా జ్యేష్ఠ మాసంలో వస్తాయి కనుక, అంటే ఇప్పుడు ఇదే జ్యేష్ఠ అమావాస్య వచ్చింది అనుకోండి, ఆ జ్యేష్ఠ అమావాస్య నాడు కూడా చేయొచ్చు. ఓకే. పౌర్ణమి వచ్చింది అప్పుడు చేయొచ్చు, Okay. 2 సార్లు చేసుకుంటారు. Mm. సో కొంతమంది అమావాస్యలు చేసుకుంటారు, కొంతమంది పౌర్ణమి చేసుకుంటారు. Mm. సో పౌర్ణమి నాడు చేసుకోవటం వల్ల మనం ఏంటంటే, ఇప్పుడు ఎలాగో ప్రత్యక్షంగా మనం ఏమంటాం, రైతుల పక్షాన నుండి పూజలు చేయకపోయినా రైతులు బాగుండాలి అన్నా కూడా మనం ఇప్పుడు ఇది వటం అంటే ఏముంది, ఆ వృక్షం, అదేం వృక్షం, సో మర్రి చెట్టే వటవృక్షం అంటే కదా. సో అన్నిటిలోకి కూడా వందల సంవత్సరాలు బతకగలిగేది మర్రి చెట్టు. అంటే ఈ వ్రతం చేయటం వల్ల దీర్ఘాయుష్యవంతుడైన భర్త లభిస్తాడు అని. ఎందుకంటే మరి ఆ వట వృక్షం దగ్గరే ఈయన సత్యవంతుడి ప్రాణాలు పోగొట్టుకున్నది. అప్పుడు మళ్ళీ పోరాడి తెచ్చుకుంది ఆవిడ. అప్పటి నుంచి ఈవిడ వ్రతం చేయటం అనేది ఉంది. అందుకని దీనికి ఏం చేస్తారు, మనం 7 అడుగులు సాక్షిగా ఈ ప్రదక్షిణం చేస్తూ ఒక తోరం కడతారు. అంటే ఏమంటారు, చెట్టుకి దారం కొండ చుట్టూ చూసుకుని మనం ఒక ప్రదక్షిణ చేయగానే ఒకటి అవుతుంది, మళ్ళీ రెండోసారి చేయగానే రెండో చుట్టూ అవుతుంది, మూడోసారి అలా 7 పోగులు వేస్తారు. సో ఈ 7 పోగులు కూడా మన 7 అడుగులకి నిర్వచనం. సో అది వ్రతం చేసే విధానం. సరే, అక్కడే మనం పార్వతీదేవికి పూజ చేయటం, అంటే సావిత్రికి చేస్తారు. సావిత్రి అనేది బ్రహ్మ అంటే సరస్వతికి మరొక రూపుగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. సో మామూలుగా సావిత్రి వ్రతం అంటే అది సావిత్రి అష్టోత్తరం ఉంటుంది వ్రత పుస్తకంలో అయితే, ఆ రకంగా చేయటం అనేది వ్రతం. సో దీన్ని చేయటం వల్ల ఏంటంటే మనకి ఇలా దీర్ఘాయుష్యంతులైన భర్తలు లభించడం ఏదైనా కానీ. సో ఏదైనప్పటికీ కానీ ఇక్కడ భర్తని కాదు, ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే కనుక, ఆరోగ్యపరమైన అంటే మనం ఎవరైనా సరే మనం దీర్ఘాయుష్యంతులు అవ్వాలి అనుకుంటే, భర్తనే కాదు, సో భర్తకి భార్య బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలన్నా కూడా సో చేసుకోవచ్చు. సో ఎవరైనా చేయొచ్చు ఆరోగ్యం బాగుండటం కోసం. సో అది ఖచ్చితంగా చేయవలసిన వ్రతంలో ఇదొకటి. ఆ రకంగా చేసుకోవటం వ్రతం అనేది. కాకపోతే ఇవాళ మనం ఏం చదవాలి అనేది, ఓం క్లీం సావిత్రే నమః, ఓం క్లీం సావిత్రే నమః. ఇది వ్రతం చేయకపోయినా ఇది చదువుకోవచ్చు. అంతేగా, వ్రతం చేసుకోకపోయినా పర్వాలా. సో సావిత్రిని తలుచుకుంటే చాలు, ఆ రకంగా మనకి ఆరోగ్యం లభించడం అనేది ఉంటుంది. సో దీనికి ఒక మంచి స్విచ్ వర్డ్ ఉంది, కొద్దిగా వెరైటీగా ఉంటుంది. చంద్రుడు రిలేటెడా? చంద్రుడు కాదు, అంటే మనకి ఏదైనా సరే ఒక మ్యాజిక్, అంటే ఒక ఆరోగ్యం మీకు బాగా ఇబ్బంది పెడుతుంది. సో అది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్నాళ్ళు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు, ఇదిగో ఇప్పుడు కరెక్ట్గా ఐడెంటిఫై అయింది మీ రోగం ఏంటనేది, అంటే ఒక మ్యాజిక్ మిరాకిల్ అనుకోండి. సో అలాంటి ఒక స్విచ్ వర్డ్ అనమాట. అంటే టుగెదర్ విల్ బ్రింగ్ మ్యాజిక్ నౌ, టుగెదర్ విల్ బ్రింగ్ మ్యాజిక్ నౌ. అది అంతే. సో అందుకని అలాంటి మ్యాజిక్ జరగడం కోసం, అంటే ఇప్పుడు చాలా మందికి ఇబ్బంది ఏంటంటే రోగం కరెక్ట్గా ఐడెంటిఫై కాకపోవటం. కరెక్ట్ సార్. సో వెన్ను నొప్పి రావటం అనేది ఒకసారి వెన్నుపూసలో లోపం ఉండొచ్చు, కానీ ఒకసారి మీకు అరుగుదల లోపం ఉన్నా కూడా వెన్ను గుంజినట్టు ఉంటుంది. సో అది ఎసిడిటీ ప్రాబ్లమా లేదా వెన్నుపూస ప్రాబ్లమా, గ్యాస్ట్రిక్ సమస్య నడునొప్పి వస్తుంది. సో అందుకని అది దేనికి రిలేటెడ్ అనేది తేలకపోయినా కూడా మనకి ఈ లోపల ముదిరిపోయింది అనుకోండి, కష్టం కదా. ఈ స్విచ్ వర్డ్ లో చదివితే మ్యాజిక్ జరుగుతుందా అని అడుగుతారు సార్, దానికి మీ సమాధానం? అంటే ఖచ్చితంగా ఏదైనా సరే నేను చాలా మందికి అంటే వేరే వీడియోలో చెప్పి ఉండొచ్చు, బట్ స్విచ్ వర్డ్ అని కాదు, ఏమంటాం ఒక నమ్మకం, అంటే ఒక సంకల్ప బలం. అందుకే మీ సంకల్పం గట్టిదైతే కనుక ఖచ్చితంగా అది నెరవేరబడుతుంది అని చెప్పి. సో నేను చిన్నప్పటి నుంచి ఒక సంకల్పం పెట్టుకున్నాను అనుకోండి, ఒకసారి నాకు అది వెంటనే కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అవుతుంది. సో దానికి నేను పూజ నా మెదడులో ఎప్పటికప్పుడు దాన్ని రికార్డ్ చేస్తున్నారు. సో దాన్నే సంకల్పం అంటాం. సో మన సంకల్పం గట్టిది అయితే ఇవాళ కాకపోతే రేపైనా దేవుడు పలుకుతాడు. ఖచ్చితంగా సార్. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. జ్యేష్ఠ పూర్ణిమని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఈ సందర్భంగా. అంటే చెప్పినటువంటి రెమెడీస్ చాలా సులభతరంగా ఎలా చేసుకోవచ్చు అనేది వివరిస్తూ ఉంటారు. చక్కగా చేసుకుని చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. మనసు హాయిగా ఉంది, ఉత్సాహంగా ఉన్నా అంటే అన్నిట్లో విజయాలే. అంతే కదా సార్? రైట్ సార్. చంద్రుడు అందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.